జాతీయ హామీ పథకాన్నిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు గ్రామానా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అయూబ్ అన్నారు. వరంగల్ నగరం ఎల్బీ నగర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అయూబ్, నాయకులు మాధవరెడ్డి, శ్రీనివాస్, ప్రకాష్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడంపై పునరాలోచించాలని, కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం ద్వారా కూలీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా చెల్లించాల్సింది పోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాటా వేయడం రాష్ట్ర ప్రభుత్వంపై పెను భారమేనని, పని ఉన్నప్పుడు పనిదినాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పని దినాలలో పనిచేయమనడం సరైనని కాదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పనికి ఆహార పథకాన్ని నేరుగా కలెక్టర్లకు అప్పగించేదని అన్నారు. ఇప్పుడు మోడీ సర్కార్ నిర్ణయంతో అంతా అయోమయంలో ఉన్నారని అయూబ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పనికి ఆహార పథకాన్ని తూట్లుపరిచి ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందో దానిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఈ నెల 20 నుండి 30 వరకు గ్రామ సభలు పెట్టి అక్కడ ప్రజలతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఏఐసిసి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగనే కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి పిలుపు మేరకు ఈ నెల 20న ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు చేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, అలాగనే చట్టంను కేంద్ర ప్రభుత్వం వెంటనే వాపసు తీసుకుంటూ మహాత్మా గాంధీ యొక్క సేవలను, భారత స్వాతంత్రంలో మహాత్మా గాంధీ యొక్క త్యాగాలను ప్రతి గ్రామాన తెలిపే విధంగా ఇలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇలా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పోచమ్మయ్యన్ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.